ప్రస్తుత కాలంలో ఇంజనీరింగ్ పట్టా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశమే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో అధునాతన సాంకేతిక కేంద్రాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను ఏటీసీయులుగా తీర్చిదిద్దారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలకు వర్చువల్గా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి రూపాయి ఖర్చు లేకుండా మొత్తం టాటా సంస్థే భరించి ఐటీఐలను ఏటీసీలుగా తీర్చిదిద్దిందని సీఎం వివరించారు. త్వరలో మరో 53 ఏటీసీలను పెడుతున్నామని స్పష్టం చేశారు. ఏటీసీలలో చదివే విద్యార్థులకు నెలకు 2000 ఉపకార వేతనం, ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ అందించాలని మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబుకు సూచించారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో యువతను పట్టించుకోకుండా గాలి కొదిలేశారని ధ్వజమెత్తారు. తరతరాలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని, విద్యార్థులకు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. చదువుతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో ఎంఓయూ చేసి నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారు దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసినారు. 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈరోజు ఖర్చు పెట్టించి ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈరోజు సాధ్యమైంది. శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది. పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు. నువ్వే నౌకరు పెట్టి సార్, నువ్వే అప్లికేషన్ రాసుకో సార్, నువ్వు ముఖ్యమంత్రి కదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు. ముఖ్యమంత్రి చెప్పిండానో, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిండానో ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు. అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలన్నీ స్పష్టంగా చెబుతున్నాయి. ఆ ఇంజనీరింగ్ పట్టా సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది. అది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది. సాంకేతిక నైపుణ్యం ఒకటే మీ తలరాతను మారుస్తుంది. మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు. ఒకప్పుడు ఐటీఐలో చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంటిస్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని, మరి ఈరోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు. మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెంటిస్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి ఆర్టీసీలో అప్రెంటిస్షిప్ ఇవ్వండి అంటాడు. వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల 2000 రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి. ఆ పిల్లలు చదువుకుంటారు. ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని.